హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మనకైతే వెబ్ కౌన్సిలింగ్‌కి మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని అయితే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఏవైతే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అండ్ మనకు కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేలోపు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఆ టైంకి మీకు వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే ఏపీ ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే మీకు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హాల్ టికెట్ కూడాను. తర్వాత నెక్స్ట్ కిందన చూస్తే మీకు చూడండి ఎంపీసీ సంబంధించి ఏదైతే మనకు ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఏదైతే మార్క్స్ మెమో సంబంధించి ఉంటుంది కదా! దానికి సంబంధించిందనమాట. తర్వాత మనకు ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది అయితే తీసుకువెళ్ళాలి. ఎస్ఎస్‌సీ మార్క్ లిస్ట్ మెమో ఆర్ చూడండి ఇట్స్ ఈక్వివలెంట్ మెమో అనేది ఇచ్చారు. అలాగే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మీ ఇంటర్మీడియేట్ యొక్క ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్తారు. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 6th నుంచి ఇంటర్మీడియేట్ వరకు అదైతే తీసుకువెళ్ళాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ ఓసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇది. తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. ఏదైతే నాన్ లోకల్ సంబంధించి మనకు క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ 12th చూసుకుంటే క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. తర్వాత 12th చూసుకుంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా! దానికి సంబంధించి కూడా తీసుకువెళ్తారు. ఇదైతే మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేటు. అలాగే ఇంకేమైనా స్పోర్ట్స్ సంబంధించి ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా తీసుకువెళ్ళొచ్చు. ఎన్‌సీసీ లైక్ ఏవైనా సరే. ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. వీటినైతే ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని వీటినన్నిటిని రెడీ చేసుకోండి. లేకపోతే అప్లై చేసుకోండి ఇప్పుడే. వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.